అందుకే తన దారికి నేను అడ్డు వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నాను. ఇక మిగిలింది ఆ దైవమే చూసుకుంటుంది. సరే సత్య, నేను బయలుదేరతాను. అవని ఆగు. నిన్ను పెళ్లి చేసుకుని నీ గొంతు కోసిన మనిషి పట్ల నీకింకా ఇంత కన్సర్న్ ఏంటి? నిన్ను వదిలించుకోవాలని తను చూస్తున్నప్పుడు నీ లైఫ్కి సంబంధించి నువ్వు నిర్ణయం తీసుకోవాలి కదా. నీ ఫ్యూచర్ గురించి నువ్వు ఆలోచించుకోవాలి కదా. ఇప్పుడు నేను అంత దూరం ఆలోచించే పొజిషన్లో లేను. అవని, ఒక్క విషయం గుర్తుపెట్టుకో. ఫ్యూచర్లో నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో నాకు తెలియదు, కానీ నేనైతే ఓ ఫ్రెండ్గా నీకెప్పుడూ అండగా ఉంటాను. అది అర్ధరాత్రి సమయం అయినా నీకు ఆపదొస్తే అర నిమిషంలో నీ ముందు వాలిపోతాను. నీ జీవితం చీకటవుతుందనుకున్న సమయంలో వెలుగునవుతాను. రంగులు వెలిసిపోతున్న సమయంలో ఇంద్రధనుసునవుతాను. కష్టాల్లో నీ చెయ్యి పట్టుకుని ముందుకు నడిపిస్తానని అభయం ఇస్తున్నాను. మంచి నిర్ణయం తొందరగా తీసుకో. మాంత్రికురాలు జలజాక్షి ఉండే ఇల్లు ఇదే. తండ్రి మాటను విని సీతతో అడవులకు బయలుదేరిన రాముడి గురించి తెలుసుగాని, తల్లి మాట విని సీతని వదులుకుంటున్న రాముణ్ణి, శ్రీకర్ని చూస్తున్నాం. మరో పెళ్లికి ఇంత సులభంగా ఎలా రెడీ అయిపోయాడో ఇప్పటికీ అర్థం కావట్లేదవని. అమ్మా, మిమ్మల్ని కలవడానికి ఎవరు వచ్చారు? లోపలికి తీసుకురమ్మంటారా? తీసుకురా. రమ్మంటుంది. రండత్తయ్య. నాకెందుకో ఇలాంటి పనులు సరైనవి కావు అనిపిస్తోంది. ఏంటమ్మా నువ్వు ఇక్కడ దాకా వచ్చి ఇలా మాట్లాడుతున్నావు? కృష్ణ, వద్దురా. అమ్మా, ఏం కాదు. రండత్తయ్య, రండి. పద. పదండి. కృష్ణ, వద్దురా. ఏం కాదమ్మా, సైలెంట్ గా ఉండు. 2 నిమిషాల్లో పూజ అయిపోతుంది, వెయిట్ చేయండి. లీగల్గా ఏదైనా ముందడుగు వేద్దామా? ఆ కుటుంబాన్ని కోర్టు వరకు లాగితేనే వాళ్ళకి బుద్ధొస్తుంది. కట్టె వంకర పోయి తీరుస్తుందన్నట్టు వాళ్ళ వంకర బుద్ధికి న్యాయస్థానమే కరెక్ట్. వద్దు బావా, కోర్టుల జోక్యంతో కాపురాలు ఎన్ని రోజులు నిలబడతాయి? ఏంటి విషయం? ఈవిడ మా అత్తగారు, పేరు వేదవతి. బాగా విన్న పేరులా అనిపిస్తుంది. మా అమ్మ 10 ఊర్లకి దేవత. దేవతకి నాతో ఏం పని పడింది? సూటిగా సమస్య చెప్పండి. నా చిన్న కోడలు నా కుటుంబాన్ని మోసం చేసింది. అందుకే ఇంటి నుంచి గెంటేసి నా కొడుక్కి మరో పెళ్లి చేయాలనుకుంటున్నాను. తాళి తీయనని మొండికేసి కూర్చుంది. ఆ తాళిని నువ్వు తెంచాలి. అదే దాని మెడలో ఉండకుండా చెయ్యాలి. ఇటువంటి చిన్న పనులకు నా దగ్గరకొస్తారా? నాకే అవమానం. ముందు బయటకి నడవండి. ఇదిగో, ఆ తాళి గురించి నీకు తెలీదు. అది చాలా పవర్ఫుల్. దీని మీద నాకు నమ్మకం ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం.
నువ్వింకా పడుకోలేదా? ఎందుకు ఈరోజు నిద్ర రావడం లేదు సార్. అవును, మీరెందుకు ఈ సమయంలో బయటకొచ్చారు? గుండె పట్టేసినట్టుగా ఉక్కిరి బిక్కిరవుతుంది. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా అనిపించలేదు. ఇంతకు ముందు ఆ గుండె నిండా ఉన్న అమ్మ మీకు దూరం కావడమే మీ ఉక్కిరి బిక్కిరికి కారణం నాన్న.